ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మటన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఈ మటన్ కర్రీ వచ్చేసి ఏ పేస్ట్ కూడా వేయకుండా ఇట్లా చిక్కగా గ్రేవీ అనేది వస్తుందన్నమాట. అట్లాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. సో చూసారు కదా, చిక్కదనం అయితే ఇలా వస్తుందన్నమాట. ఎలా అన్నది ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ముందుగా ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే ఒక లైక్ ఇవ్వండి. ముందుగా మటన్ అయితే నేను శుభ్రంగా కడుక్కొని పక్కనైతే ఉంచుకున్నాను. ఇప్పుడు 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. పెద్ద సైజు స్పూనేనండి. ఇట్లా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఓల్ గరం మసాలా అయితే వేస్తున్నాను. సాజీరా, చెక్క, లవంగాలు, ఇలాచీలు ఇవన్నీ ఓల్ గరం మసాలా వేసుకున్న తర్వాత 2 బగారా ఆకు కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత చూసారు కదా, ఓన్లీ ఓల్ గరం మసాలాని మాత్రమే వేస్తున్నాను. ఈ మసాలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి. 2 పచ్చిమిర్చి ఇట్లా వేసి కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇది కూడా వేసి ఒకసారి కలుపుకున్నాను. ఆనియన్ కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి, బ్రౌన్ కలర్ దాకా. ఈలోపు చూడండి, మటన్ని మంచిగా కడుక్కున్నాను అనమాట. 2 సార్లు కడుక్కొని పక్కనైతే ఉంచుకుందాము. ఈలోపు ఆనియన్ ఫ్రై అవుతుంది కదా, ఒకసారి అయితే కలుపుదాం. మళ్ళీ దీంట్లోకి నేను పసుపు వేసుకుంటున్నా. కొంచెం పసుపు, 1 చెంచా అల్లం ఉల్లిగడ్డ పేస్ట్ ఇంకొంచెం వేసుకుందాము. వేసి ఒకసారి కలుపుకోవాలి బాగా. అట్లాగే దీంట్లోకి కొంచెం పుదీనా కూడా వేస్తున్నాను. ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి పుదీనా. మంచి కడుగు ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడైతే మటన్ వేసుకుంటున్నా. వేసుకుని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. చూసారుగా, మూత పెట్టుకున్నాం. సిమ్లోనే ఉంచి ఫ్రై అనేది ఒక 10 నిమిషాలు అయితే కంపల్సరీగా చేసుకోవాలి ఆయిల్లో. ఈలోపు 2 పండు టమాటాలు అయితే తీసుకోవాలి. చూసారు కదా ఎంత ఎర్రగా ఉందో. ఈ టమాటాలను అయితే కట్ చేసుకుందాం. అది ఫ్రై చేద్దాం. బాగా ఫ్రై అవుతుంది. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒకసారి ఉప్పు వేసుకున్నాక ఇట్లా కలుపుకొని బాగుంటుంది. ఉప్పు వేయకుండా ఫ్రై చేస్తే టేస్ట్ అనేది ఉండదు. ఒకసారి తీసైతే చూడండి. ఇది కొత్త కారం అండి. నేను ఆల్రెడీ ఇంట్లో పట్టించుకున్నాను. చాలా కారం ఉంది. నేను ముందుగానే ఓల్ గరం మసాలా కూడా వేసాను కదా. ఒక 2 చెంచాల సగం మాత్రమే వేస్తున్నాను. ఇది చాలా అంటే చాలా కారం ఎక్కువగా ఉంది. ఓల్ గరం మసాలా ఈ కారానికి, అందులో పచ్చిమిర్చి కూడా వేసాం కదా, సరిపోతుంది. ఎక్కువ వేయలేదు. సో ఇప్పుడు కారం వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా అయితే వేస్తున్నాను. కారంతో పాటు టమాటా కూడా ఉడికిపోతుంది. ఎప్పుడు నేను పేస్ట్ వేసి చూపిస్తాను కదా. ఇప్పుడు మాత్రం ఏ పేస్ట్ కూడా వేయట్లేదు, జస్ట్ ఇట్లాగే చేస్తున్నాను. చూసారు కదా, ఆయిల్ అంతా కూడా పైకి తేలింది. మటను దగ్గరకు వచ్చినట్టే అనమాట. ఇప్పుడైతే దీంట్లోకి ధనియాల పొడి, కొంచెం మటన్ మసాలా కూడా వేసుకోవాలి. కొద్దిగా వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకొని మనకు సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి. ఇది మటన్ కదా, ఫ్రై కావాలనుకున్న వాళ్ళు ఇట్లాగే తీసేసుకోవచ్చు. మాకు గ్రేవీ కావాలి కాబట్టి నేను దీంతో 1.5 వాటర్ అయితే పోస్తున్నాను. ఇట్లా వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. ఏ పేస్ట్లు కూడా వేయకుండా ఈ సమ్మర్లో చేసుకోవాలి. ఏ పేస్ట్ వేసినా కూడా కూర అనేది తొందరగా ఖరాబ్ అయిపోతుంది. మా ఇల్లు అయితే చాలా వేడిగా ఉంటుంది, అందుకే ఏ మసాలాలు వేయకుండా ఇలా అయితే నేను చేశానన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. చూసారు కదా, ఇప్పుడు ముక్క కూడా ఉడికిపోయింది అనమాట. ఫైనల్గా కొత్తిమీర వేసి దించేసుకోవడమే. ఇప్పుడు గ్రేవీ చూడండి, నేను మీకు చూపిస్తాను. గ్రేవీ కూడా చూసారు కదా, చిక్కగా ఇట్లా వస్తుందన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.